ఫలభూయిష్టంగాను చేసేది. అంటే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను. అంటే శ్రమ దినములో ఎటువంటి గురిగమ్యము లేని స్థితిలో ప్రభువు ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. లోయల మధ్యము ఊటలను ఉపక చేసేదను. అంటే దేవునికి పనికిరాని వారంగా నీవు నేను జీవితంలో వెలుగు అనే ఊటను ప్రభు మన జీవితంలో నింపును. అరణ్యమును నీటి మనుగడను, ఎండిన నేలను నీటి బుడగలను చేసేది. అంటే మనకు ఏమీ లేని స్థితిలో, అసలు ఆశ్రయము లేని స్థితిలో, జీవితంలో ఎండిపోయి లేదా మూడువారిపోయిన జీవితంలో ప్రభు మనకు తోడుగా ఉండి ఆశ్రయంగా ఫలించే వారిగా చేయును. చిన్నవారిలో మీ అందరి ప్రజలు ఫలించుగాక.